రైట్. ఇక ఒక పక్క రష్యాతో సంబంధాలు నిలుపుకోవడం, మరో పక్క అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం, రక్షించుకోవడం అనేది భారత్కి చాలా అత్యవసరం. ఈ నేపథ్యంలో ఒక ప్రచారం జరుగుతోంది. వచ్చే రిపబ్లిక్ డే వేడుకలు అంటే జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రావచ్చు అని చెప్పేసి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది, వస్తే ఎలా ఉంటుందంట? ఎస్ అండి, ఇప్పుడు ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున భారతదేశం రిపబ్లిక్ డే జరుపుకుంటుంది. ఇండిపెండెన్స్ డేకి ఎవరు కూడా ముఖ్య అతిథులుగా ఎవరు ఉండరు. ఎంటైర్ ఇండియా, ఇండియన్ ప్రైమ్ మినిస్టరు రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడడం, అక్కడ అందరూ డిగ్నిటరీస్ ఉంటారు. కానీ రిపబ్లిక్ డే, జనవరి రిపబ్లిక్ డేకి ఏంటంటే మనకు ఒక సాంప్రదాయం ఉంది ఇండిపెండెన్స్ నుంచి. దానికి ఒక ఫారిన్ డిగ్నిటరీని మనం ముఖ్య అతిథిగా పిలుస్తామన్నమాట. అది ఎందుకు అంటే దానికి సూచిస్తుందంటే రిపబ్లిక్ డే అంటే 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇండియా రిపబ్లిక్ డే ప్రకటించబడింది. రిపబ్లిక్ డే అంటే భారత్కి ఇంకా అత్యున్నతమైన స్థాయి అధికారం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకంటే మన భారత రాష్ట్రపతి ఎలక్టెడ్గా ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడతాడు, ఇక్కడ కింగ్ లేరు. దానికి ప్రతీకగా ఒక ఫారిన్ డిగ్నిటరీస్ని పిలుస్తాం అనమాట. చూడండి మా భారతదేశం ఎలా ఉందని. దానికి ఈ సాంప్రదాయ అనుకూలం నుంచి జనవరి 26కు ఒక ముఖ్య అతిథి వస్తూ ఉంటారన్నమాట. ఒకసారి రష్యా అధ్యక్షుడు వచ్చారు, ఒకసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు వచ్చారు, ఒక్కొక్కసారి ముస్లిం కంట్రీస్ నుంచి పిలుస్తాం, ఒకసారి అమెరికా ఒబామా వచ్చారు. ఇలా ఎవరినో ఒకళ్ళని పిలుచుకుంటూ ఉంటాం అనమాట. మరి 2025 జనవరి 26కి ఎవరు రాబోతున్నారు, ఇది మనం సుస్పష్టంగా చూడాలి. రీసెంట్గా దానికోసం నేను ఏం చెప్తానంటే దాన్ని అనలిటికల్గా మనం ఆలోచిస్తే ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఇండియా పాత్ర చాలా కీలకం. ఇండియా తనకు తాను నిరూపించుకోవాలి, తనకు తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇది చాలా అవసరం. కానీ రీసెంట్ విక్టరీ డే పీరియడ్ పెట్టి చైనా తన ఆయుధ సంపత్తిని, ఆయుధ పాటవాన్ని ప్రపంచానికి చూపింది. అది అమెరికాని బెదిరించింది, ఇండియాను కూడా బెదిరించినట్టే. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టియాన్జిన్ తర్వాత విక్టరీ డే పీరియడ్ బీజింగ్ వెళ్ళలేడు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. చైనా అందరినీ బెదిరించినట్టే, చైనా మనకి ప్రధాన శత్రువు. కాబట్టి ఇప్పుడు ఇండియా ఈ రిపబ్లిక్ డేకి జరగబోయే పీరియడ్లో ఇండియా ఆయుధ పాటవాన్ని చూపించబోతుంది మళ్ళా ప్రపంచానికి, ముఖ్యంగా చైనాకి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్య అతిథిగా ఎవరు ఉండబోతున్నారంటే పుతిన్కి అవకాశం లేదు. ఎందుకంటే పుతిన్ ఈ డిసెంబర్ 26నే వస్తున్నాడు. ఆయన ఆయుధాలు యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు పుతిన్కి ఇంకా అంతటి ప్రాముఖ్యత మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుతిన్ను రష్యాకు కావాల్సినంత సంబంధాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఆయన కొత్తగా ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఇక్కడ లేదు. అలా అని చైనాని మనం ఎలాగో పిలవం. కాబట్టి ఇంకో యూరోపియన్ కంట్రీస్ని పిలవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఫ్రాన్స్, బ్రిటన్ వీటి వల్ల. కానీ డొనాల్డ్ ట్రంప్ని పిలవడం వల్ల మనకు ఉపయోగం ఉంది. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ని ఇప్పుడే మనం ఆయన నోబెల్ ప్రైజ్ని చెడగొట్టామని ఒకటి ఉంది. డొనాల్డ్ ట్రంప్ హార్ట్ అయి ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. డొనాల్డ్ ట్రంప్ని మనం ముఖ్య అతిథిగా పిలవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయంటే చైనాకి వార్నింగ్ ఇవ్వచ్చు. ఏమని ఇవ్వచ్చు? అమెరికాతో మేము ఏదో టారిఫ్లు ఉండడం వల్ల మేమేం శత్రు దేశాలుగా ఉండడం, మాకు ఉంది, మాకు క్వాడ్ సమ్మిట్ ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, మాకు ప్రజాస్వామ్య కూటమి ఉంది అని ఈజీగా చైనాకి అక్కడ వార్నింగ్ ఇవ్వచ్చు. 2, చైనాకు వార్నింగ్ ఇవ్వచ్చు. చైనాకి రాంగ్ మెసేజ్ ఏమి ఇవ్వడం లేదు. అక్కడ పుతిన్ను చైనాకి మనం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎస్సీఓ సమ్మిట్లో ఉండి టియాన్జిన్ వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఎస్సీఓతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి, కాబట్టి బ్రిక్స్తో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఇండియన్ ఫారిన్ పాలసీకి ఒకటి ఉంటుంది. ఇండియా దౌత్య విధానానికి ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ, స్వతంత్ర విదేశాంగ విధానం అనే ఒక ప్రిన్సిపల్ మనం మీద వెళ్తున్నాం. సో పుతిన్తో మనం ఉన్నాం, చైనాతో మనం ఉన్నాం, అన్ని దేశాలతో మనం ఉన్నాం, అదేవిధంగా అమెరికాతో కూడా ఈక్వల్గా ఉంటాం. ఇది మన రైట్ అని ఇటు చైనాకి రష్యాకి మనం చెప్పవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని ముఖ్యంగా చూడాలండి. రష్యా అమెరికాలు అనేవి 2 కళ్ళు. ఓకే, యాజ్ ఫర్ యాజ్ మై మైండ్ ఈజ్ కన్సర్న్, ఇండియన్ ఫారిన్ పాలసీకి రష్యా అమెరికాలు 2 కళ్ళు. రష్యాతో మనకు పూర్తి స్థాయి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికా కూడా రీసెంట్గా ఒప్పుకుంది. చైనాతో మీరు సంబంధాలు పెట్టుకోకండి, రష్యాతో మేము విడదీయలేం కాబట్టి చేసుకోండి అనే స్థాయికి అమెరికా ఈరోజు వచ్చేసింది. కాబట్టి చైనాని మనం అడ్డగించాలంటే, ప్రపంచంలో శక్తిగా ఎదగాలంటే రష్యా అనేది మనకి చాలా చాలా అత్యవసరం. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీ, ఆయుధాలు అంటే వేరే విషయాల వల్ల చైనాను కూడా రష్యా ఆపగలిగిద్ది ఇండియా విషయంలో. కాబట్టి రష్యా అనేది మనకి చాలా ఒక కన్ను అలాంటిది. అదేవిధంగా అమెరికా ప్రపంచంలో సూపర్ పవర్, దాంతో ట్రేడ్ ముఖ్యం, దాంతో ప్రజాస్వామ్యంగా మనకి సత్సంబంధాలు అవసరం. అది చైనాని మనం ఆపగలుగుతాం. ఇండియన్ ఓషన్లో చైనాని ఆగడాలు ఆపవచ్చు. ఇప్పుడు చైనా యువాన్ కరెన్సీని
ప్రపంచంలో డాలర్లను ఇప్పుడే అధిగమించింది అనుకోండి, అది మనకి చాలా తీవ్రమైన ప్రమాదం. ఇప్పుడు చైనా ఆధిపత్యం అప్పుడే పూర్తి స్థాయిలో రాకూడదు. కాబట్టి అమెరికా ఆధిపత్య దేశంగా ఉండాలి. కాబట్టి ఇటు పక్కన రష్యాతోనూ ఇటు పక్కన అమెరికానోనూ పూర్తి సంబంధాలు ఉండాలి. ఇప్పుడు రష్యాతో మనకు పూర్తి స్థాయి సంబంధాలకు తిరుగు లేదు. కాబట్టి అమెరికాతో ఇక ట్రంప్ ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉండబోతున్నాడు, 3.5 సంవత్సరాల పాటు. కాబట్టి అతనితో మనం చాలా జాగ్రత్త సంబంధాలు పెంపొందించుకోవాలంటే ఆయనకి నోబెల్ చెడగొట్టాం కాబట్టి టారిఫ్ల విషయంలో మనం కన్సెషన్ కోరుకుంటున్నాం, గుర్తుపెట్టుకోవాలి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనకు రానివ్వం, మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పోయేలాగా అమెరికా ఉత్పత్తులు ఇండియాకి అలౌ చేయడంలే. ఇండియా ట్రేడ్ డీల్ అనేది అమెరికాకి ఇంపార్టెంట్, మనకి కూడా అమెరికా ట్రేడ్ డీల్ చాలా చాలా ఇంపార్టెంట్. 50 లక్షలు ఇండియన్స్ ఉంటారు అక్కడ. టెక్నాలజీ విషయం ఏంటి, ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఇంటర్నేషనల్లో డామినెన్స్ ఏంటి, యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వానికి అమెరికా అనేది మనకి చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఇండో పసిఫిక్ లక్ష్యాలకు అనుకూలంగా భారతదేశం ట్రంప్తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి ఆయన ఒక ముఖ్య అతిథిగా మనం పిలిచేసామనుకోండి జనవరి 26 రిపబ్లిక్ డేకి, ఆయన చాలా కూల్ అవుతాడు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నన్ను ఆహ్వానించిందని ఫీల్ అవుతాడు. ఇప్పుడు మోడీతో మళ్ళీ సత్సంబంధాలు పెంపొందించబడతాయి. ట్రేడ్ డీలు మ్యాక్సిమం ఆయన క్వాడ్ సమ్మిట్కి అక్టోబర్లో రాబోతున్నారు. తర్వాత జనవరి 26కి అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఇక్కడ కనిపిస్తున్నాయి, ముఖ్య ఆతిథ్యం ఎవరికి ఇవ్వాలని. కాబట్టి ఆయనకి ఇచ్చామనుకోండి, ఆయన కూల్ అవుతారు. ఇండియాతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇండియా ట్రేడ్ డీల్ ఉంటుంది, ఇటు రష్యాతో సత్సంబంధాలు ఉంటాయి, చైనాతో సత్సంబంధాలు ఉంటాయి. ట్రంప్ కూల్ అవుతే ఇటు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దనే ఒక విషయం మనకు ఉండదు. ఇటు అసిమ్ మున్నీరు అక్కడ మళ్ళీ పహల్గామ్ లాంటి అటాకులు ఆయన చేయడానికి లైసెన్స్ అనేది అసిమ్ మున్నీర్కి ఇవ్వడం, పాకిస్తాన్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇటు బంగ్లాదేశ్ వ్యవహారాల్లో అమెరికా మనకు సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఎలక్షన్ జరగబోతుంది, అది మనకి ఇంపార్టెంట్. సో ఇండియన్ ఓషన్ మనకి ఇంపార్టెంట్. సో అమెరికాతో సత్సంబంధాలు పెంపొందించబడాలంటే వచ్చే 3 సంవత్సరాల 2 నెలల అధికారంలో ఉండబోతున్న ట్రంప్తో మళ్ళీ పూర్తి స్థాయి సత్సంబంధాలు మనం పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఆయన ముఖ్య అతిథిగా పిలిచే అవకాశాలు మనకి ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన క్వాడ్ సమ్మిట్కి ఇక్కడికి వచ్చినప్పుడు అది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పుతిన్ ఇక్కడ డిసెంబర్లో రాబోతున్నాడు. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఆయన చైనీస్ జీ జిన్పింగ్ కూడా రాబోతున్నారు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా వస్తే అద్భుతం జరగబోతుంది అనే విషయం ఇక్కడ మనకి సుస్పష్టంగా తెలుస్తుందండి. ఇక వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్లో